ప్రియమిత్రులారా, నేను సృష్టికర్తను. ఈరోజు నా అంతరంగాన్ని మీ ముందుంచబోతున్నాను. ఇక్కడ నా అంతరంగము అంటే ఈ సృజనాత్మక సృష్టి యొక్క రహస్యాలు. వాటిని మీ ముందుంచుతున్నాను. వీటిని మీరు స్వీకరించాలంటే మాత్రం మీరు చాలా ప్రత్యేకమైన వారై ఉండాలి. అప్పుడే ఈ జ్ఞానం మీకు అందుతుంది. ఎవరైతే సృష్టి రహస్యాలను తెలుసుకోవాలి అనుకుంటారో, వాటి కోసం ఎదురు చూస్తారో, వారే ఈ జ్ఞానాన్ని పొందగలరు. వారే నా దృష్టిలో ప్రత్యేకమైన వారు. వారే నా మాటలను వినగలరు. అందరూ వేచి చూసిన సమయం ఇదే. ఇప్పుడు మొదటిగా మన అంశం ఈ సృష్టి యొక్క చిద్విలాసం. ఈ సృష్టి అనగా అసంఖ్యాకమైన సృజనాత్మక విశ్వాల యొక్క కలయిక. దీనినే విశ్వమయ సృష్టి అంటారు. ఈ విశ్వాల సృష్టికర్తను నేనే. అవి నా పరిపాలనలోనే ఉంటాయి మరియు నా రక్షణలో కూడా ఉంటాయి. ఇప్పుడు నా ద్వారా ఈ పరిపాలన ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. మొదట్లో నా చైతన్యం మాత్రమే, నా శక్తి మాత్రమే ఉంది. అలాగే ఇప్పుడు కూడా అదే ఉంది. అంటే ఈ సృష్టి నేను వేరు కాదు, నేనే సృష్టిగా ఉన్నాను. ఈ విశ్వాలు నాలోని భాగం మాత్రమే. ఇలాంటి విశ్వాలు నాలో అనంతంగా ఉన్నాయి. మీకు తెలిసిన ఈ విశ్వాలు మాత్రమే కాదు, నా సృష్టి ఇంకా ఉంది. ఈ సృష్టిని కూడా దాటి నేను ఇంకా ముందుకు పోయాను. మీ యొక్క అవగాహన సామర్థ్యాన్ని మించి నేనున్నాను. మీకు తెలియని ఎన్నో సృష్టి రహస్యాలు నాలో ఉన్నాయి. అవన్నీ మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. అయితే ముందుగా నేను మీకు నాలోని నియమావళిని తెలియచేస్తున్నాను. శ్రద్ధగా వినండి మిత్రులారా. మొదటి నియమం, నేను నా కోసం మాత్రమే సృష్టి చేస్తున్నాను. రెండవ నియమం, ఈ సృష్టి ఎల్లప్పుడూ నా కోసం మాత్రమే పనిచేస్తుంది. 3, ఈ సృష్టి మొత్తం నాలోని భాగాలు మాత్రమే. నా భాగాలను నేను పూర్తి సమర్థతతో ఉపయోగించుకుంటాను. 4, ఇవన్నీ నేను నా కోసమే, నా సౌలభ్యం కోసమే సృష్టించుకున్నాను. 5, ఈ సృష్టి ఎప్పుడూ నాకు వ్యతిరేకం కాకూడదు. ఈ సృష్టికి ఆ అధికారం ఇవ్వబడలేదు. 6, ఇలాంటి సృష్టులు నాలో చాలా ఉన్నాయి. అవన్నీ నేను నిర్మించుకున్నవే. అలాగే మీకు విశ్వాలను గురించి మాత్రమే తెలపడం జరిగింది. ఎందుకంటే మీరు ఇలాంటి సృష్టికి సంబంధించిన వారే కాబట్టి మీరు ఇది మాత్రమే తెలుసుకోగలరు. మిగతా నన్ను అసలు ఊహించలేరు. అందుకని మీకు ఈ విశ్వ సృష్టి మాత్రమే ఎరుకన ఉంటుంది. అదేవిధంగా ఈ విశ్వాలను దాటి వేరు ప్రపంచాలు, వింత నాటకాలు మరెన్నో ఉన్నాయి. అయితే అవన్నీ మీరు మీ ఎరుకన ఉంచలేరు. ఆ సామర్థ్యం మీకు ఇవ్వబడలేదు, ఇవ్వబడదు కూడా. ఆ సామర్థ్యం నాకు మాత్రమే ఉంటుంది. అర్థమైంది కదా మిత్రులారా? నా ఈ నియమావళిని అనుసరించే సృష్టి జరుగుతుంది. ఇందులో విరుద్ధాలు చోటు చేసుకునే పరిస్థితులు లేవు. ఎందుకంటే ఇది నా నియమావళి. మీరు సృష్టి నియమాలకు వ్యతిరేకంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఆ స్వేచ్ఛ మీకు ఇవ్వబడింది. కానీ సృష్టికర్త నియమాలకు విరుద్ధం జరగదు. ఎందుకంటే కేవలం నేను మాత్రమే సృష్టి చేస్తాను కనుక. ఈ సృష్టికర్త ఎరుక నుండి వచ్చిన శక్తులను మీరు ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు. కానీ ఆ శక్తిలో మాత్రం లోపం ఉండదు. అర్థమైంది కదూ మిత్రులారా? 7, ఒక పరిపూర్ణమైన సృష్టిని మాత్రమే నేను కలుపుకోగలను. ఎందుకంటే ఒక సృష్టి పరిపూర్ణమైతేనే అది నాలో కలిసిపోతుంది. ఏదైతే పరిపూర్ణత్వం పొందుతుందో అది నాలో లీనమైపోతుంది. ఈ పరిపూర్ణత కోసమే సృష్టి రచన జరుగుతుంది. దీని ద్వారానే నేను అనంతమైన స్థిరత్వాన్ని సంపాదించుకున్నాను. 8, నేను నా యొక్క సృష్టి రచన ద్వారా నా యొక్క అన్ని సందేహాలను నా అంతటా నేనుగానే సమాధానం పొందుతున్నాను. అంటే నాలోకి నేను అనంతంగా ప్రయాణించడం ద్వారా ఈ సృష్టి జరిగి అందులో నుంచే నేను అన్ని సమాధానాలను తెలుసుకుంటున్నాను అని అర్థం. అంటే నా యొక్క మూలంలోకి ఎంతగా నేను ప్రవేశిస్తున్నాను అంటే అందులో ఉన్న ఈ అనంతమైన సంపదలతో కూడిన సృష్టిని నేను పొందుతూ అందులో
నా యొక్క సామర్థ్యాలను నేనే వెతుక్కుంటున్నాను. అలాగే అందులో నుంచి బయటపడి ఇంకా ఎన్నో సృష్టి సంపదలను వెతుక్కుంటూ ముందుకు పోతున్నాను. నేను ఎంతెంత నా శోధనలో ముందుకు పోతూ ఉంటే అంతంత ఎక్కువ సృష్టిలు జరిగి అందులోని సామర్థ్యాలను పొందుతూ ఇంకా ఇంకా నన్ను నేను పరిపూర్ణం చేసుకునే దిశగా ప్రయాణిస్తున్నాను. 9. ఇదంతా నేను సంపాదించుకున్న నా సామర్థ్యం అనే సంపద. ఇది నాకు ఎవరు ప్రసాదించలేదు. ఇది నా స్వయం సంపద. దీనితో నా సామర్థ్యాలను పెంచుకుంటూ ముందుకు పోవడమే నా పని. ఇందుకోసమే ఇలాంటి నూతన సృష్టిలు ఎన్నో జరుగుతున్నాయి. ఈ సామర్థ్యం కోసమే నా నిరంతర శోధన. ఇది ఇలా లేకపోతే నేను నా అస్తిత్వాన్ని కోల్పోతాను. కనుక ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది నిరంతరం. ఈ ప్రయాణాలే మీరు చేస్తున్నారు మిత్రులారా. 10. ఈ పరిపూర్ణం ఎప్పటికీ జరగదు. ఎందుకంటే ఈ పరిపూర్ణం జరిగిన మరుక్షణం నాలో నేను కలిసిపోతాను. కానీ అలా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే నాలో నేను కలిసిపోవడం అంటే ఈ అనంత సృష్టి అంతా తిరిగి నాలో లయమైపోవడమే. కనుక అలా జరగదు. నా సృష్టిలు ఏదీ పరిపూర్ణం కాలేరు. పరిపూర్ణం కాకుండా నాలో కలవలేవు. అవి నాలో కలవకపోతే నేను పరిపూర్ణం కాను. ఈలోగా నేను ఎన్నో కొత్త సృష్టిలు వెతుక్కుంటూ ముందుకు పోవాలి. కావున ఈ పరిపూర్ణం అయ్యే అవకాశం ఏమాత్రమూ లేదు. అలా నా ప్రయాణాలు సాగవలసిందే. ఇలా ఈ సృష్టి అంతకంతకు పెరుగుతూనే ఉంటుంది. ఇదే నా యొక్క స్వభావం. 11. నేను సృష్టించిన ఈ సృష్టిలో మరి నా యొక్క సామర్థ్యంలో ఎటువంటి లోపం ఉండదు. నా యొక్క సృజన ఎప్పటికీ తప్పు అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే ఇక్కడ సృష్టి చేస్తున్నది సంపూర్ణమైన ఎరుక. కావున ఎలాంటి పొరపాట్లు ఉండే అవకాశం లేదు. 12. నా యందు నివాసం ఉంటున్న మీరందరూ అనుకుంటారు, ఇది ఇలా ఉంటే బాగుంటుంది, అది అలా ఉంటే బాగుంటుంది, అది అలా జరిగితే బాగుంటుంది అని. కానీ ఏది ఎలా జరగాలో, ఏది ఎలా ఉండాలో, ఏ దిశలో జరగాలో ఆ పరిపూర్ణ జ్ఞానం నాకు ఉంది. నా ఎరుకన అన్నీ ఉంటాయి. పొరపాటు జరిగే అవకాశమే ఉండదు. 13. మీరు మీ సామర్థ్యం రెండూ వేరువేరు కాదు. మీరే నేను, నా భాగాలే మీరు. కనుక మీ సామర్థ్యం కూడా నాదే. అందుకని మీరు నాలాగే ప్రవర్తిస్తారు, నా స్వభావాన్నే కలిగి ఉంటారు. 14. నేను స్వయంగా సృష్టికర్తను అయి ఉన్నప్పటికీ నాలోని ప్రతి అంశం యొక్క ఎరుక నా ఎరుకన ఉంటుంది. ఇదే నా సామర్థ్యం. ఎన్నో ఎన్నో సృష్టులు నాలో ఉన్నా వాటిల్లో ఉన్న చిన్న చిన్న భాగాల అంశాల యొక్క సామర్థ్యం కూడా నాదే అవుతుంది. అంటే ఈ సృష్టిలో నాది కానిది ఏదీ లేదు. 15. నా యొక్క స్వభావం కారణంగానే ఈ సృష్టి యావత్తూ నడిపించబడుతుంది. నా యొక్క అపరిమితమైన ప్రేమ మరియు కరుణ ఇతరులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఇక్కడ ఇతరులు అంటే నా యొక్క భాగాలు అని అర్థం. నా యొక్క భాగాలన్నీ నా ప్రేమచే ఆకర్షింపబడి నా కరుణతో నా ప్రేమను పొంది నాకు ఆకర్షించబడి నాలో ఉండి నా నుండి వెలువడి మళ్ళీ నా చేత ఆకర్షింపబడి మళ్ళీ నన్నే పొందగోరుతున్నాయి. ఇదే నా స్వభావం. 16. నా యొక్క కర్తవ్యం ఏమిటంటే నా ప్రేమను నా సృష్టికి పంచి వాటిని పోషించడమే నా కర్తవ్యం. నా నుంచి మాత్రమే ఈ సమస్త సృష్టికి పోషణ లభిస్తుంది. 17. నేను నా యొక్క అన్ని సామర్థ్యాలను ఉపయోగించి పనిచేయగలను. నా పూర్తి సామర్థ్యం ఏదైతే ఉందో అది ఈ అనంతమైన సృష్టికి అందించబడుతుంది. నా ద్వారా నేనే ఈ పనులన్నీ మీ రూపంలో చక్కబెడుతున్నాను. మీరు పేరుకే ఉంటారు. మీలోని సామర్థ్యమే నేను మీ ఉనికిగా ఉన్నాను. నేనే మీ గుర్తింపును కూడా. మీకు ఎలాంటి గుర్తింపు లేదు. 18. మీ అంతరాలలో ఉంటూ నన్ను నేనే ఈ ప్రపంచాలకు పరిచయం చేసుకుంటూ కొత్త కొత్త జన్మలు తీసుకుంటూ కొత్త ప్రయాణాలకు సిద్ధమవుతూ ఎప్పుడూ కొత్తగా సరికొత్తగా తయారవుతున్నది నేనే. 19. ఈ విశ్వ సౌందర్యమే ఈ విశ్వంలో ఉన్న అన్నింటి అంతరాలలో ప్రకాశిస్తుంది. మరి నా అందలి మీ దృష్టి ఉండేలా ఆకర్షించబడేది నేనే. నా చేత ఆకర్షింపబడినది ఈ సృష్టిలో లేదు, ఉండదు కూడా. ఈ నియమాన్ని అనుసరించి ఈ సృష్టి అంతా ఐక్యతతో ఉంటుంది. ఈ సృష్టి యొక్క వింత నాటకం మధురంగా ఉంటుంది. ఈ సృష్టి నాకెంతో అపురూపం. 20. నేను
నా ప్రయాణాలు మారుతున్నప్పుడల్లా నేను మరి ఒక ప్రేమానుభూతిని పొందుతూ ఉన్నాను. ఈ మధురమైన ప్రేమను పొందడం కోసమే నేను ఎన్నో ప్రయాణాలను చేస్తున్నాను. ఎన్నడూ నా ప్రయాణాలు ఆపను. మీ ప్రయాణాలన్నీ నా ప్రయాణాలే. నా జ్ఞానం నా జ్ఞాపకం రూపంలో నా ఎరుకన ఉంటుంది. ఇదే సృష్టికర్త నియమావళి. అర్థం చేసుకోండి మిత్రులారా.